హాయ్! హలో! అందరికీ నమస్కారం. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఇక్కడ మీరు కొత్తగా వచ్చినట్టయితే నేను మీ చరణ్ తేజ. ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలతో లోతుగా చూస్తాం. వార్తలు, చరిత్ర లేదా మన దగ్గరి సమస్యలైనా సరే. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హెచ్‌సియు భూమి సమస్య గురించి. ఇది ఏంటి? విద్యార్థులు పోలీసులతో ఎందుకు తలపడుతున్నారు? హైదరాబాద్ భవిష్యత్తుకు ఇది ఎందుకు కీలకం? అని ఒక్కొక్కటిగా చూసేద్దాం. చివరి వరకు చూడండి. ఇక మొదలుపెట్టేద్దాం. ముందు కాస్త సన్నివేశం సెట్ చేసుకుందాం. హెచ్‌సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఏదో సాధారణ విశ్వవిద్యాలయం అయితే కాదు. భారతదేశంలోని టాప్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో విస్తృతమైన క్యాంపస్‌తో పచ్చని ప్రకృతితో ఇది అందరినీ ఆకర్షిస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. విద్యార్థులు, రాజకీయ నాయకులు, పర్యావరణ వాదులు, సెలబ్రిటీలు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రధాన ప్రశ్న ఏంటంటే యూనివర్సిటీ దగ్గర 400 ఎకరాల భూమి గురించి. ఏం జరుగుతోంది? ఇది ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తోంది? మొదటి నుంచి చూద్దాం. హైదరాబాద్ యూనివర్సిటీ 1974లో స్థాపించబడింది. అప్పుడు ప్రభుత్వం దీనికి 2300 ఎకరాల భూమిని కేటాయించింది. గచ్చిబౌలిలో ఇప్పుడు ఐటీ హబ్‌గా మారిన ప్రాంతంలో. కానీ ఇక్కడే సమస్య మొదలైంది. ఈ భూమిలో ఎంత భాగం నిజంగా హెచ్‌సియుకు చెందుతుందనేది దానిపై చాలా కాలంగా వివాదం ఉంది. ఇప్పుడు 2025లో మనం దృష్టి పెడుతున్నది కంచా గచ్చిబౌలి అనే ప్రాంతంలోని 400 ఎకరాల భూమిపై. ఇది సాధారణ భూమి కాదు. చెట్లు, సరస్సులు, రాళ్ళు, జింకలు, అడవి పందులు, అరుదైన తాబేళ్లతో నిండిన పచ్చని బయాసిస్ లాంటిది. విద్యార్థులకు, స్థానికులకు ఇది నగరంలోని చివరి పచ్చని ఊపిరి లాంటిది. సమస్య ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ భూమి కోసం ప్లాన్ వేసింది. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఇది హెచ్‌సియు క్యాంపస్‌లో భాగం కాదు. ఎప్పటినుంచో పారిశ్రామిక ఉపయోగం కోసం ఉద్దేశించినది అని. వాళ్ళ ఆలోచనలు ఏమిటంటే ఈ భూమిని స్వాధీనం చేసుకొని ఐటీ పార్కులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వేలం వేయడం. కాగితంపై చూస్తే అభివృద్ధిలా కనిపిస్తుంది కదా! హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రాజధాని. ఇంకా అభివృద్ధి అంటే ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి వస్తాయి. కానీ ఇక్కడే ట్విస్ట్. ఈ ప్లాన్‌కి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది. హెచ్‌సియు విద్యార్థులు మొదటి నిరసనలు మొదలుపెట్టారు. ఈ భూమి తమ యూనివర్సిటీ సంపదలో భాగమని, ఇది పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. పచ్చదనంతో చుట్టుముట్టిన చోట చదువుకుంటూ ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చి అంతా నాశనం చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే వాళ్ళు పోరాడుతున్నారు. ఉపాధ్యాయులు, యాక్టివిస్టులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ భూమిని యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాటా ఫౌండేషన్ వంటి పర్యావరణ సంస్థలు కూడా తోడైనాయి. ఈ ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదని, దీన్ని డీమ్డ్ ఫారెస్ట్ లేదా నేషనల్ పార్క్‌గా ప్రకటించాలని అంటున్నాయి. ఇది ఎలా పెద్దదయిందంటే మార్చి చివర, ఏప్రిల్ మొదట్లో విషయం తీవ్రమైంది. ఉగాది రోజున తెలంగాణలో పెద్ద పండగ. ఈ 400 ఎకరాల్లో చెట్లు, మొక్కలు తొలగించడానికి భూమి సన్నాహక యంత్రాలు వచ్చాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, నిరాహార దీక్షలు చేశారు. సోషల్ మీడియాలో సేవ్ హైదరాబాద్, బయో యూనివర్సిటీ, బయోడైవర్సిటీ హ్యాష్‌ట్యాగ్‌లతో వేల సంఖ్యలో షేర్‌లొచ్చాయి. కానీ అక్కడితో ఆగలేదు. పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీ చార్జులు, విద్యార్థులను ఈడ్చికెళ్లడం, 50 మందికి పైగా అరెస్టులు. ఇందులో ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్స్ ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు. ఏప్రిల్ 4, 2025 నాటికి దృశ్యాలు షాకింగ్‌గా మారినాయి. విద్యార్థులు చెట్లను కౌగిలించుకుంటూ, పోలీసులతో తలబడుతూ, వెనక బుల్డోజర్లు గర్జిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చెబుతోంది? తెలంగాణలో ప్రభుత్వం తాము సరైనదే చేస్తున్నామని అంటుంది. 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పును చూపిస్తూ ఈ 400 ఎకరాలు హెచ్‌సియుకి అధికారికంగా బదిలీ అయినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదని అంటున్నారు. 2004లో ఒక భూమి మార్పిడి ఒప్పందం జరిగింది. హెచ్‌సియు కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ 400 ఎకరాలు ఆ డీల్‌లో భాగమని, అప్పటి నుంచి అభివృద్ధి కోసం ఉంచినవని ప్రభుత్వం చెబుతోంది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టులో వాదించారు. ఈ భూమి హెచ్‌సియు సరిహద్దుల్లో లేదని, దగ్గరలోనే హై రైజ్డ్ బిల్డింగ్ ఉన్నాయని, ఇది అడవి కాదని, అంతేకాదు మీటర్ ఎత్తు దాటిన చెట్లను అనుమతి లేకుండా కట్ చేయడం లేదని పర్యావరణ చట్టాలు
పాటిస్తున్నామని అంటున్నారు. కానీ నిరసనకారులు దీన్ని నమ్మడం లేదు. ప్రభుత్వం దొంగచాటుగా వ్యవహరిస్తోందని, వీకెండ్స్, కోర్టు సెలవు రోజుల్లో బుల్డోజర్లు పంపి న్యాయపరమైన పర్యవేక్షణను తప్పిస్తోందని అంటున్నారు. వాళ్లకు పెద్ద సపోర్ట్ కూడా ఉంది. ఏప్రిల్ 2న తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుని విద్యార్థులు వాటా ఫౌండేషన్ దాఖలు చేసిన పిల్ తర్వాత ఏప్రిల్ 3 వరకు భూమిపై పనులు నిలిపివేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది. చెట్లు నరకడానికి తాత్కాలికంగా నిషేధం విధించింది. సైట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో 8 రకాల షెడ్యూల్డ్ జాతులు ఉన్నాయని, ఇది బయోడైవర్సిటీ హాట్ స్పాట్ కావచ్చని కోర్టు గమనించింది. ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. విపక్ష భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ ఈ వివాదంలోకి దూకింది. వాళ్ళ నాయకుడు కేటీఆర్ తారక రామారావు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసి తెలంగాణలోని అతిపెద్ద ఎకో పార్క్గా మారుస్తామని హామీ ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ భూమిని రియల్ ఎస్టేట్ ఆదాయం కోసం వాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రాపర్టీ డీలర్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఈ సమస్యను పార్లమెంటులో లేవనెత్తి కేంద్ర జోక్యం కోరింది. కాంగ్రెస్ నాయకులు, మంత్రి శ్రీధర్ బాబు వంటి వాళ్ళు మేము హెచ్సియు కోర్ ల్యాండ్ను తాకలేదని, చట్టపరంగా మాదైన భూమిని మాత్రమే ఉపయోగిస్తున్నామని అంటున్నారు. ప్రజల స్పందన కూడా ఉంది. సుమంత్ రూత్ ప్రభు, డైరెక్టర్ నాగ్ అశ్విన్ వంటి సమంత రూత్ ప్రభు, డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో 4,700కు పైగా ఆల్ ఐస్ ఆన్ హెచ్సియు టెంప్లెట్లను షేర్ చేశారు. యూట్యూబర్ ధ్రువరాఠి అడవుల నరికివేతను ఖండించారు. ఇది కేవలం భూమి గురించి కాదు, విద్య, పర్యావరణం, అభివృద్ధి అంటే ఏమిటనే దాని గురించి పోరాటం అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 4, 2025 నాటికి ఎక్కడున్నాం? సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశంతో పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ హైకోర్టులో తదుపరి విచారణ ఏప్రిల్ 7న ఉంది. విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరే వరకు అనిర్దిష్ట సమ్మెలో ఉన్నారు. క్లాసులు బహిష్కరిస్తున్నారు. ప్రభుత్వం 3 మంత్రులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొబ్బుల ఈశ్వర్ కమిటీ ఏర్పాటు చేసి హెచ్సియు ప్రతినిధులు, సివిల్ సొసైటీతో చర్చలు జరపాలని నిర్ణయించింది. కానీ ఉద్రిక్తత ఎక్కువగానే ఉంది. ఇది సమాధానంతో ముగుస్తుందా లేక పెద్ద ఘర్షణ వైపు వెళ్తుందా? కాస్త దూరం నుంచి చూద్దాం. ఇది హెచ్సియు గురించి మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద పోరాటం యొక్క ఉదాహరణ. తెలంగాణలో భూమి వివాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ఇలాంటి నిరసనలు చేశారు. ఇది అభివృద్ధి వర్సెస్ పర్యావరణం, పురోగతి వర్సెస్ సంరక్షణ పోరాటం. హైదరాబాద్ తన సహజ సౌందర్యాన్ని కోల్పోకుండా అభివృద్ధి చెందగలదా? ఇదే కోట్ల రూపాయల ప్రశ్న. ప్రస్తుతానికి 400 ఎకరాలు అనిశ్చితిలో ఉన్నాయి. బుల్డోజర్లు ఆగిపోయాయి. విద్యార్థులు ఉత్కంఠలో ఉన్నారు. కోర్టులు నియంత్రణలో ఉన్నాయి. ఇక ముందు ఏం జరుగుతుందో, ఇది భూమి కంటే ఎక్కువ వారసత్వం, గుర్తింపు, నగర భవిష్యత్తు గురించి పోరాటం. మీరేమనుకుంటున్నారు? ఈ అభివృద్ధి ఈ ధరకు విలువైనదేనా, లేక మనకు మిగిలిన పచ్చదనాన్ని కాపాడాలా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. అంతే ఫ్రెండ్స్, హెచ్సియు భూమి సమస్యపై ఈరోజు చర్చ పూర్తయింది. ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి కథనాలు ఇంకా చాలా రాబోతున్నాయి. బెల్ ఐకాన్ నొక్కండి, కొత్త వీడియో వచ్చిన వెంటనే తెలుస్తుంది. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేదా పర్యావరణం గురించి ఆలోచించేవాళ్ళు దీన్ని చూడాలి. స్క్రీన్పై మన ఇతర వీడియోలు కూడా చూడొచ్చు మీరు. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఆసక్తిగా, అవగాహనతో ఉండండి. జాగ్రత్త. సీ యూ. బాయ్ బాయ్.